ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను తండేల్ మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ దాని గురించి మనం సిన్సియర్గా, హానెస్ట్గా, జెన్యున్ రివ్యూ అయితే ఇద్దాం. తండేల్ మూవీ అనేది ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, క్లియర్ కట్గా ఆ డైరెక్షన్ మేకింగ్ ఎలా ఉంది, షార్ట్స్ ఎలా తీశారు, అంత క్లియర్ కట్గా మనం మాట్లాడుకున్నాం. పాయింట్ బై పాయింట్ వైస్ అండ్ డైరెక్షన్ గురించి అండ్ స్టోరీ టెల్లింగ్ గురించి. అది ట్రూ స్టోరీ అని చెప్పారు. ట్రూ స్టోరీకి సంబంధించిన స్టోరీ గురించి అండ్ వాళ్ళు పడిన బాధల గురించి, పాకిస్తాన్లో పడిన బాధల గురించి టండెల్ మూవీలో ఎంతవరకు చెప్పారు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అది ఎంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రాశారు అన్న దాని గురించి ఈ రివ్యూలో మీకు క్లియర్ కట్గా కంప్లీట్గా ఈ రివ్యూ చూసిన తర్వాత మీరు ఒక కంక్లూజన్కి అయితే వస్తారు. ఈ మూవీకి మీరు వెళ్ళాలా వద్దా అని చెప్పి ఒక క్లియర్ కట్గా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో అంతకంటే ముందు మా రివ్యూ కనుక నచ్చినట్లయితే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కొంచెం మీ సపోర్ట్ అనేది మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి. దయ్యుంచి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ షో చూడడంలో ఆ కిక్కు, ఆ మజా, ఏమంటారు, ఆ ఉత్సాహం, ఆ ఊపు మామూలుగా ఉండదు అనమాట. అది మనలాంటి యంగ్స్టర్స్కి అయితే అదొక పండగ అనమాట. పండగ టైపు మనం చేసుకుంటాం అనమాట. అదొక ఉత్సవం టైప్ అనమాట. సో నాగ చైతన్య గారికి ఇది మంచి కంబ్యాక్ మూవీ అని క్లియర్ కట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. మీకు ఒక రకంగా చెప్పుకోవాలంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం ఒక మంచి కంబ్యాక్ అనేది ఎలాగో, నాగ చైతన్య గారికి తండేల్ మూవీ అనేది ఒక మంచి కంబ్యాక్ అనమాట. మామూలు కంబ్యాక్ కాదు. అసలు ఆ ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ చూసిన నాగ చైతన్య గారికి ఇది మంచి ఊరటాన్ని ఇస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా అయితే చెప్పచ్చు. ఈయన పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఆ క్యారెక్టర్కి ఆయన పెట్టిన డెడికేషన్ అయితే మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. కొన్ని షార్ట్స్ చూస్తున్నట్లయితే, నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఎంత డెడికేషన్తో చేశారేంటబ్బా, ఎంత అద్భుతంగా చేశారు, ఎంత అద్భుతంగా నటించారు ఏంటి అని చెప్పి నేను సంబర్మ ఆశ్చర్యానికి లోనయ్యానమాట. సైన్స్ మనిషి కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగితే 10 సెకండ్ల పాటు తన బ్రెయిన్ సాచ్యురేషన్ స్టేట్ లోకి వెళ్తుంది. ఇట్ మీన్స్ తన్మయత్వంతో కూడిన సంభ్రమాశ్చర్యాలకి లోనవ్వడం. వాడొక అద్భుతం డాడీ, నాగ చైతన్య గారి దగ్గర నుండి ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఈ లెవెల్ కదా, ఈ ఓరమాస్ పర్ఫార్మెన్స్ కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పి మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అండ్ నాగ చైతన్య గారికి 100కి 100 మార్కులు ఇచ్చి యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆయన ఆ పాత్రలో ఇముడిపోయారు, ఆ పాత్రకి న్యాయం చేశారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక కథ విషయంలో చెప్పుకోవాలంటే కథ అనేది ఉంది స్వామి. కథ అద్భుతం అనమాట. నేనేంటి ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్టే అనుకున్నాను, కానీ ఆ థియేటర్లో మనం వెళ్ళిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది, కానీ కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో వస్తుంది, మధ్యలో 2 ముక్కలు షార్ట్గా వస్తుంది. ఓవరాల్గా రన్ టైం చూసుకున్నట్లయితే అది కేవలం 20-22 మినిట్స్ ఉంది అంతే. అంతకు మించి ఏది లేదు. ఇది లవ్ స్టోరీ, ఇండియా పాకిస్తాన్కి సంబంధించింది అనుకున్నాను, కానీ ఇది కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అనమాట. ఇంకా సాయి పల్లవి గురించి మనం మాట్లాడుకోవాలంటే, సాయి పల్లవి గారు ఆవిడ అభినయ నేత్రి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి అది బర్న్ యాక్టర్స్ అంటారు చూసారా, ఆవిడ పుట్టుకతో స్వతహాగా ఆవిడకి అన్ని లక్షణాలు అబ్బాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాయి పల్లవి గారు ఈ మూవీకి ప్రాణం పెట్టేశారు. ఈ పాత్రకి న్యాయం చేశారు, బుజ్జితల్లి పాత్రకి న్యాయం చేశారు. 100కి 100% న్యాయం చేశారు అని చెప్పి నేను క్లియర్ కట్గా నేనైతే చెప్పచ్చు. అండ్ సినిమా అవుట్ ఆఫ్ ద బాక్స్ గురించి స్పాయిలర్ ఎలక్ట్ అనమాట. సినిమా అవుట్ ఆఫ్ ద బాక్స్ గురించి కూడా నీకు చెప్పాలి. బుజ్జితల్లి సపోర్టింగ్ క్యారెక్టర్ కింద ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే చేశారు. అది నేను చెప్తే మీకు కథ అనేది మీకు అర్థమైపోతుంది. ఆ మెయిన్ ఏదైతే క్యారెక్టర్ పోషించారో
అద్భుతంగా వచ్చింది. చాలా న్యాయం చేశారు ఆ పాత్రకి. బుజ్జి తల్లికి రైట్ హ్యాండ్‌గా సపోర్టింగ్ రోల్ ఒక కాస్టింగ్ చేశారనమాట. మామూలుగా లేదు. అద్భుతంగా ఉంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఓర మాస్ మామ మామూలుగా లేదు. సముద్రంలో షాట్స్ తీశారు. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ షాట్స్ తీశారు. అయ్యో బాబోయ్! మామూలుగా లేదు. దీనికోసం ఇది సీజీలు పెట్టి మనం క్రియేట్ చేసి చేద్దామంటే నాగ చైతన్య గారు ఒప్పుకోలేదంట. మనం రియల్‌గానే చేద్దాం. నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ కావాలి. అండ్ పడే బాధల గురించి నేను తెలుసుకోవాలి. మత్స్యకారులు పడుతున్న బాధల గురించి నేను తెలుసుకోవాలని చెప్పి మన హీరో నాగ చైతన్య గారు ఒరిజినల్ సెట్‌లో అయితే ఓ సముద్రంలోనే చేశారు. బెంగుళూరు ఈ ప్రాంతంలోనే ఆ మూవీ మొత్తం ఆ సీక్వెన్స్ ఉండడానికి మాక్సిమం 2.5 మినిట్స్ 3 మినిట్స్ ఉన్నా గానీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఇచ్చి పడేసింది. మామూలుగా కాదనమాట. ఓ రేంజ్ అనమాట. అక్కడ నుండి ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అనేది ఓ రేంజ్‌లో తీసుకెళ్ళిపోతది. మామూలుగా లేదు. వీళ్ళిద్దరి మధ్య లవ్ అండ్ అఫెక్షన్స్‌ని అద్భుతంగా ఏమంటారు అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా పండాయి. అండ్ ఆ బుజ్జి తల్లి పాట అనేది ఉంది స్వామి. మామూలుగా లేదు. యాప్ట్ అనమాట. అన్ని పాటలు యాప్ట్‌గా ఉన్నాయన్నమాట. ఈ స్టోరీ పరంగా మనం చూసుకున్నట్లయితే తండేల్ అతను దాని గురించి అతని మత్స్యకారులు తన బోట్స్ కోసం ఆ డబ్బు సంపాదించడం కోసం తను గుజరాత్ వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ తనకు వచ్చిందే ఫిషింగ్ అనమాట. వీళ్ళ వంశపార్యంగా నుండి ఫిషర్స్ అనమాట, మత్స్యకారులు అనమాట. తనకు వచ్చిన దాన్నే చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళకి బోట్ లేకపోవడం, వీళ్ళ జనాలకి కొంతమంది ఫ్రెండ్స్ అందరికీ బోట్ లేకపోతే వీళ్ళు బోట్స్లో వెళ్ళడం, బోట్స్ కొనుక్కోవడానికి వేరే రాష్ట్రంకి వెళ్ళి అక్కడ పనిచేసే వచ్చిన లాభాలతో వీళ్ళు బోట్లు తీసుకుని ఇక్కడ నడుపుకుందాం అనే ధ్యేయంతో వెళ్ళారు. అండ్ అక్కడ వీళ్ళకి పోటీలు జరుగుతాయి అన్నమాట. అతను ఆ మహాశివరాత్రి అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటది. అండ్ హోయిలెస్సో సాంగ్ కూడా మహాశివరాత్రి ఆ టైంలో పడిన సాంగ్ అనమాట. ఈ పోర్షన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే టండేల్ మూవీ మీకు క్లియర్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 మనం రేటింగ్ ఇచ్చుకున్నట్లయితే 4.5 అనమాట. మిగతా 0.5 అనేది ఎక్కడ మిస్ అయింది అది కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకున్నా కానీ, అండ్ డిఎస్పి గారి మ్యూజిక్ మాయాజాలం గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ డైరెక్టర్ మొండేటి గురించి మనం మాట్లాడుకోవాలి. సో క్లియర్ కట్గా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అరవింద్ గారు దీనికి 100కి 100% సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్ అండ్ అరవింద్ గారు ఉన్నారు. ప్రొడ్యూసర్గా బన్నీవాస్ అయితే కానీ, ఆ మెయిన్ ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారు అయితే కానీ దీనికి 100కి 100% బడ్జెట్ ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారైతే అందువల్ల అంత మంచి అవుట్పుట్ అయితే వచ్చిందని మనం క్లియర్ కట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. 100కి 100% ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని మొండేటి గారిని ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చారు. సో ఈ స్టోరీ అనేది అందువల్లే అద్భుతంగా వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓర మాస్ అనమాట, మామూలుగా లేదు. అండ్ పాకిస్తాన్ సంబంధించిన పోర్షన్స్లో వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ మామూలుగా లేదు, అద్భుతంగా ఉందని అనమాట. అండ్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పి గారు ఇచ్చారండి, మామూలుగా ఇవ్వలేదు. అండ్ సింగర్స్ గురించి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా మెయిన్ కథ పరంగానే కరెక్ట్ యాప్ట్ సాంగ్స్ పడ్డాయన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే డాన్సర్స్ కూడా మాట్లాడుకోవాలి. సాయి పల్లవి గారు చేస్తున్నారంటే ఆవిడ మూమెంట్స్కి, ఆవిడ క్రేజ్కి, ఆవిడ గ్రేస్కి మంచి డ్యాన్స్ మూమెంట్స్ అనేవి చేస్తారు. దీంట్లో 100కి 100% డాన్సర్స్ కూడా డ్యాన్స్ మాస్టర్స్ కూడా చాలా అంటే చాలా యాప్ట్గా చేశారు. అండ్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇది మాస్ దమ్ బిర్యానీ మూవీ అనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో థియేటర్కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేయగలిగిన సినిమా అనమాట. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీతో కలిసి ఆనందంగా అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగిన మూవీస్లో అతి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట. దాంట్లో టండేల్ మూవీ అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అందరూ వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేయదగ్గ మూవీ అనమాట. అద్భుతంగా ఉంది. అండ్ డిఎస్పి గారి మ్యూజిక్ అయితే
మామూలుగా కాదు. అండ్ సెకండ్ హాఫ్లో బుజ్జి తల్లి సాంగ్ వస్తుంది స్వామి, మామూలుగా రాదనమాట, మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది మూవీ. ఓవరాల్గా అద్భుతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ కావద్దు. టండేల్ అనేది మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. వాళ్ళందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడారు, చెప్పారు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ఏంటో. ఎగ్జాక్ట్లీ ట్రూ స్టోరీయే. సో మనందరూ ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు అనమాట. అక్కినేని అభిమానులు అయితే కాళ్ళు ఎగరేసుకునే సినిమా అనమాట, మామూలుగా లేదు సినిమా, అద్భుతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్కి వెళ్ళి అక్కినేని అభిమానులు అయితే మామూలుగా ఎంజాయ్ చేయరు ఆ మూవీని. రిమైనింగ్ అభిమానులు కూడా చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖ్నో భవంతు. జై హింద్.